ఫ్యామిలీ స్టార్ మూవీ చెప్పాలి అంటే సో నాకైతే యావరేజ్ అనిపించింది. ఇంకా హానెస్ట్ గా చెప్పాలంటే యావరేజ్ కంటే తక్కువ అనిపించింది. అంటే ఏంటంటే మూవీ స్టార్ట్ చేసినదంతా బానే ఉందన్నమాట. లైక్ మనకు వచ్చేసి మిడిల్ క్లాస్ లైఫ్ చూపించడము, పరువు బాధ్యతలు కావచ్చు, లేకపోతే ఇంకా మనం ఏం చెప్తామని చెప్పండి, ఆ పందాలు బాంధవ్యాలు చూపించడం కావచ్చు. సో అవన్నీ బానే ఉంది కానీ బట్ స్లోగా ఏంటంటే మనకు వచ్చేసి ఇంకా స్లో పేస్ నరేషన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ యూఎస్ లో తీస్తారనమాట. అది ఎందుకో కూడా అర్థం కాదు. సో విజయ్ దేవరకొండ ఇంకా ఐరన్ వంచలేదు, ఇంకా ఐరన్ దించినాడని చెప్పొచ్చు. సో నాకైతే చూసిన వాళ్ళకి దించినాడని అనిపించచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అయితే కొన్ని సీన్స్ అయితే అన్బేరబుల్ అనమాట. లేదు బ్రో, ఫస్ట్ ఒక 40 minutes బాగుంది. దాని తర్వాత నుంచి అంతా కంప్లీట్లీ లాగ్ అనమాట. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఒక ఎలిమెంట్ లైన్ అయితే బాగుంది అనమాట. ప్రతి ఫ్యామిలీలో నుంచి ఒక అబ్బాయి ఏంటంటే ఇట్లా జనరేషనల్ ఫ్యామిలీ స్టార్ అయితే ఆ ఫ్యామిలీనే మారిపోతుంది అన్నట్లు ఆ మిడిల్ క్లాస్ రెస్పాన్సిబిలిటీస్, ఆ పరువు బాధ్యతలు, బంధాలు బాంధవ్యాలు కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే సాక్రిఫైసులు కావచ్చు, అవన్నీ బాగానే చూపించినారు. బట్ కానీ ఆ మిడిల్ క్లాస్ నుంచి లవ్ కు షిఫ్ట్ అయిపోయిన తర్వాత సో అక్కడ నుంచి ఆ కంటిన్యూటీ అంత ఎమోషన్ లేదు. వీక్ సెకండ్ హాఫ్ అసలు అమెరికాలో ఆ సీన్లు కొన్ని జరుగుతూ ఉంటుంది అనమాట. మనకి ఎందుకు అర్థం కాదు. వెన్నెల కిషోర్ తీసుకున్నారు కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేదు. సో ఒక 2 సాంగ్స్, నందనందన సాంగ్ కావచ్చు, ఆ లాస్ట్ లో ఆ కళ్యాణి వచ్చే సాంగ్ కావచ్చు, అండ్ ఫస్ట్ హాఫ్ లో ఒక ఫస్ట్ 40 minutes బాగుంది. రిమైనింగ్ అంతా మూవీ నాకు బిలో యావరేజ్ అనిపించింది. అంటే అందరికీ దింపినాడు అనమాట. అంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మిడిల్ క్లాస్ వాడిని గెలికితే మధ్యాహ్నానికి అంతా మడత పెట్టేస్తాను అని. కానీ మధ్యాహ్నానికి అంతా ఇంకా సీన్ మారిపోయేలాగే ఉంది సినిమా. సో ఐరన్ దించినాడు, ఐరన్ వంచి చెప్పిన ఆ డైలాగే బాగుంది బ్రో సినిమా కంటే. అదైతే నేను చెప్తాను. సినిమాలో ఫస్ట్ 40 minutes 2 సాంగ్స్ బాగున్నాయి. రిమైనింగ్ సినిమా అంతా కూడా కొంచెం సెకండ్ హాఫ్ అంతా లాగ్ అయిపోయింది. ఇంటర్వెల్ సీన్ పర్వాలేదు. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తాడు. సీరియల్ వేరు, ఇదేంటంటే సెకండ్ హాఫ్ లో కొంచెం అన్నెసెసరీ సీన్స్ అనమాట. మీకు చూస్తే అర్థమవుతుంది. యుఎస్ లో జరిగే సీన్ కావచ్చు, అక్కడ ఒక ట్రాక్ కావచ్చు. ఓవరాల్ గా ఏంటి అంటే సరే ఇంకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వచ్చి చూడొచ్చు. 1 time వాచబుల్ లాగుంది. బట్ మృణాల్ ఠాకూర్ కి హ్యాట్రిక్ మిస్ అయింది. రావాల్సినది అనమాట. సీతారామము, హాయ్ నాన్న 2 మంచి మూవీస్. ఇదైతే కొంచెం మిస్ అయింది. బట్ స్టిల్ ఓకే, మరీ అంత బ్యాడ్ మూవీ ఏం కాదు. ఫస్ట్ హాఫ్ కోసం హ్యాపీగా వచ్చి చూడొచ్చు సాంగ్స్ కోసం.